తెలియకపోతే, సన్మార్గ ప్రవర్తన తెలియకపోతే, పరమేశ్వర నాకు అట్టి జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రిని దైవ చింతన చేయుచుండగా ఆ దైవమే అట్టి సద్గురు దగ్గరికి చేర్చుతాడు పరమేశ్వరుడు. తెలుసుకుంటారు, సత్యాసత్యములు గ్రహించుకొని సర్వేశ్వర చింతన చేస్తూ కీటకం బ్రహ్మ రూపాన్ని పొందినట్టు తాము పొగుసాన్ని వదిలి స్వేచ్ఛగా వెళ్ళినట్టుగా ఈ పాంచభౌతికమైన శరీరాన్ని వదిలి మీరు పరమాత్మ ఐక్యమైపోతారు. మీరు జీవన్ముక్తులై భాషిస్తారు. సాధన మీరు పరితపిస్తూ సాధన అతి తీవ్రతతో చేస్తే జీవన్ముక్తులై భాషిస్తారు. కొంచెం మందస్థితిలో చేస్తే మధ్యస్థితిలో పొందుతారు. లేదా పరమాత్మ నమ్ముకున్న వారు అంత్యకాల అవస్థను పొంది తీరుతారు. నా భక్తులు ఎవరు చెడిపోరు అర్జున అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. కావున మీరు భయపడకుండా మీరు పరమాత్మ చింతన చేస్తూ, ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ, సన్మార్గ ప్రవర్తకులై సత్చింతన చేస్తూ మీ ఇంట్లో గుణముగా, బాణముగా, వ్యభిచారముగా, జీవహింసగా నీ నాలుగు తొలగించు, అధర్మ మార్గాన్ని తొలగించుకుంటూ సత్యం, దయ, తపస్సు, దానాలు కలిగి మీ ఇల్లు స్వర్గంగా చేసుకోండి. మీ పిల్లలను మాంసం పెడుతూ ఉంటే జోపార్కులు జంతుశాలలో పులి పిల్లలకు మాంసం పెడితే అవి బలిసి అవి ఏం చేస్తాయి? సాధు జంతువులను హింసించినందుకు మీ పిల్లలకు మదమాంసాలు పెట్టినందువల్ల సత్యము, దయా, తపస్సు, దానము లేకుండా తస్మాదన్మయం మనః క్రూరమైన మాంసం తింటే క్రూర జంతువులుగా తయారై మిమ్మల్ని హింసిస్తారు, లోకాన్ని హింసిస్తారు. మీరు సాధు జంతువులుగా పెంచుకోండి. గోవులాగా గోవును అంత పెద్ద జంతువు అయిన కొట్టినా సరే నన్ను క్షమించు నన్ను ఏడుస్తూ దొడ్డికి వస్తుంది గోవు. అదే క్రూర జంతువుగా పిల్లిని కొట్టు అని వెళ్ళిపోతుంది. వాటిని ఏం చేసి పిల్లిని కొడతారు, పులి చంపుతుందంటారు. మీ పిల్లలకు పదమాంసాలు చెప్తే మీ మాట వినరు, దైవ మాట వినరు, శాస్త్రం చెప్పినట్టు వినరు. వాళ్ళు లోక ద్రోహకులై ముక్తాలు కాలేరు, లోకంటకులైపోతారు. సుమా మీ పిల్లలు మీ జ్యోతిలోనే ఉన్నారు. మాతాశత్రు పితావేది ఏన భావోన పాటిత. మీ బిడ్డలు మీకు శత్రులు అవుతున్నారు. చెప్తే ఇంతలేదంటే మీరు రజోగుణమైన తమోగుణమైన ఆహారం పెట్టినందువల్ల తమోగుణ రజోగుణ స్వరూపులై ఈ మాట ఇంతలేదు. సంపన్నమైన ఆహారం మీరు పెట్టితే మీ పాదముల చెంత ఉంటారు. ధర్మదేవత యొక్క పాదముల చెంత ఉండి ధర్మ స్వరూపులై వాళ్ళు ఉద్ధరింపబడతారు. మిమ్మల్ని కూడా ఉద్ధరింప చేస్తారు. మీ వంశము ఉద్ధరింపబడుతుంది. ఏం స్వామి వాళ్ళు వంశాన్ని ఉద్ధరింప చేస్తారంటే ఏ ఇంట్లో ఏ ఒక భక్తుడు ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ మధుమాంసాలను మానుకుని మహేశ్వరుని భజిస్తాడు. వాళ్ళు మాతా ధన్య పితా ధన్య ధన్యము గోత్ర కులద్భవ ధన్యాచ వసుధాదేవి యత్ర గురు భక్తత. ఎవరైతే మధుమాంసాలను మానుకొని మహేశ్వరు స్మరణ చేస్తూ ధర్మాచరణ కలిగి గురు భక్తులైనటువంటి వారే తల్లిదండ్రులు తరిస్తారు. మాతా ధన్య పితా ధన్య ధన్యం గోత్ర కులద్భవ. ఆ వంశంలో జన్మించిన ఆ వంశం మనం జన్మించిన కావున ఆ వంశంలో జన్మించి ఎంతమంది కూడా నరకాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాపలోకాల నుంచి పుణ్యలోకంలోకి వెళ్ళిపోతారు. అనగా వారు ముక్తాత్తులైపోతారు. ఏ వంశంలో పుణ్యపశుడు జన్మిస్తాడో ఆ గోత్రమే ధరిస్తుంది. ధన్యాస వసుధాదేవి తనకి పుట్టినటువంటి దేశము ధరిస్తుంది. సుమా యత్ర గురు భక్తత నృత్యంతి పితర సర్వే సంతుష్ట తస్య వంశజాః. ఏ వంశంలో పుణ్యభక్తుడు జన్మిస్తాడో ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నటువంటి సద్గుణాలు కలిగినటువంటి
భక్తుడు జన్మిస్తాడో వాళ్ళ వంశస్థులందరూ కూడా ఆయా లోకాలు పితృలోకాలు పొందినటువంటి వారు ఆ వంశంలో ఒక పుణ్య పురుషుడు గురు భక్తుడు పుణ్యాత్ముడు జన్మించినాడని చెప్పి నృత్యం చేస్తూ వాళ్ళు భవబంధముక్తు విముక్తులైపోతారు. నృత్యంతే పితర సర్వే సంతుష్టాస్తస్య వంశజాః. అక్కడ నృత్యంతి పితర సర్వే పితృదేవతలు నృత్యం చేస్తారు. నృత్యంతి పితర సర్వే సంతుష్టాస్తస్య వంశజాః. ఆ వంశజులంతా సంతోషపడతారు. దేవతలు కూడా నృత్య గానాలు చేస్తారు. ఆ వంశస్థుల్ని ఆ పుణ్య పురుషుల్ని చూసి షష్ఠిం కులాన్ అతీశాన్ షష్ఠిం గోత్ర కులద్భవ. అందుకోసమే ఏ కులంలో అనగా ఏ కుటుంబంలో ఒక పరమ భక్తుడు తల్లి పరంగా తల్లి కన్నా ముందు పుట్టి చనిపోయిన వాళ్ళు 60 తరాలు, తల్లి పరంగా పుట్టి చనిపోయే వాళ్ళు ఇంకా 60 తరాలు, తండ్రి పరంగా పుట్టి చనిపోయిన వాళ్ళు 60 తరాలు, ఇంకా పుట్టి చనిపోయే వాళ్ళు కూడా 60 తరాలు. తల్లి పరంగా 120 తరాలు, తండ్రి పరంగా 120 తరాలు, 240 తరాలు తరిస్తాయి ఒక్క కుటుంబంలో గురుభక్తుడై